గ్లోబరీనా సంస్థకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కాంట్రాక్ట్ ఏ హోదా చూసి ఇచ్చారని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ప్రశ్నించారు. ప్రభుత్వంపై 302 కేసు పెట్టాలన్నారు. ప్రతి అంశంలో ట్విట్టర్లో స్పందించే కేసీఆర్ విద్యార్థుల అంశంపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. రీవాల్యుయేషన్ ఫీజులు ప్రభుత్వమే భరించాలన్నారు. నిరసనలు తెలపడానికి వచ్చిన వారిని దారుణంగా అరెస్టులు చేస్తున్నారని రాములు నాయక్ ఆరోపించారు. సెక్షన్ 302 కింద కేసులు పెట్టాలి. ఎందుకంటే గ్లోబరీనా ఐటీ కంపెనీకి సంబంధించిన అతనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా అటువంటి కంపెనీకి రిజల్ట్ ని కట్టబెట్టడము, కేటీఆర్ బామ్మర్ది దగ్గర మిత్రుడైన అతనికి పెట్టి ఇవాళ ట్విట్టర్లో స్పందించే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మీరు సోషల్ మీడియాని వాడుకుంటున్నారు కదా, ఇది ఎందుకు ట్విట్టర్లో మీరు క్లిక్ చేస్తలేరు? విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతూ ఉంటే ఇవాళ కేసీఆర్ గారు పైచాచిక ఆనందాన్ని చూస్తున్నారు. అంటే విద్యార్థులు చనిపోతే ఆనందపడుతున్నారు. మీకు చిత్తశుద్ధి కనుక ఉంటే ముందుగాల FIR 302 సెక్షన్ కింద FIRని చేయండి. విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే. సిట్టింగ్ న్యాయమూర్తిచే విచారణ జరిపించండి మీకు చిత్తశుద్ధి కనుక